నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రజెంట్ నేను ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గతంలో చాలా సార్లు వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకోవడానికి ధర్నా చౌక్లో ధర్నా పెట్టిన పరిస్థితి. సో ఈ రోజు పృథ్వీ అని ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రధానంగా వీళ్ళు గతంలో కూడా చాలా సార్లు ఇట్లాంటి ధర్నా చౌక్ రావడం జరిగింది, వీళ్ళ గోడు వెళ్ళబుచ్చుకున్న పరిస్థితి. కనీసం ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే పరిస్థితి కనపడట్లేదు. ఏం చెప్తారు? కాలే కడుపులు ఎండిన డొక్కల ఆర్తనాదమే ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇక్కడికి వచ్చి చేస్తుండ్రో. వాస్తవంగా చాలా ఏళ్ల నుంచి సమస్య ఉంది. తెలంగాణ రాకముందు ఇదో ప్రధానమైనటువంటి సమస్య ఇది యాక్చువల్గా. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పదవుల చుట్టూ, ఎమ్మెల్యేల పదవుల చుట్టూ, మంత్రుల పదవుల చుట్టూ, ఎంపీల చుట్టూ, వాళ్ళు దాని చుట్టూ వాళ్ళ దందాలు ఎట్లా కాపాడుకునే దాని మీదనే పరిమితమై ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ కష్టాలు వీళ్ళకేదో వాగ్దానాలు చేసిండ్రో అవి ఒక్కటి కూడా అమలు చేస్తలేరు. దీనికి పరిష్కారం ఏంటంటే వీళ్ళు చైతన్యవంతులు కావాలి, ప్రజలు చైతన్యవంతులు కావాలి. అధికారం మీద ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను వాళ్ళ మెడను మలచాల్సిన అవసరం ఉన్నది, వీళ్ళ హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు, దాదాపు ప్రజాభవనం కూడా వెళ్ళి చాలా మందికి మేము వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. కనీసం ఏ మినిస్టర్ కూడా వింటున్నారు తప్పితే ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించలేదంటూ కూడా. సో మరి ఏం చెప్పాలని, మరి ఎవరు వింటారు? మరి ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలే వినకపోతే మరి వీళ్ళ సమస్యలు తీర్చేది ఎవరు అసలు? ఇప్పుడున్న యాక్చువల్గా ప్రభుత్వమే తీర్చాలి, కానీ ప్రభుత్వం తీర్చినప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఒక్క దగ్గరే పోరాటం చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే అసొంటి ప్రజల మీద ప్రేమ లేనటువంటి విధవలను తీసుకొచ్చి అధికారంలో పెట్టినాం కాబట్టి తప్పు ప్రజలదే, తప్పు మనందరిది. కానీ షీగుడ్ అయిందని చెప్పని ఊకుంటామా? మంచిది ఏరుకోవాలి కదా. అన్న పెట్టిన బీరకాయ చెట్టు సేదు బీరకాయ వచ్చింది, బీరకాయలు దీన్ని బంద్ చేస్తామా? మనకు పొట్ట నిండాల్సిందే, మన అధికారం మన హక్కుల గురించి కొట్లాడాల్సిందే. యూనిటీ కావాలి. దీన్ని ఓటు రూపకంగా ఎట్లా దెబ్బలు తీస్తామో ఆ దెబ్బ తీసేటట్టుగా వాళ్ళ కుటుంబాలు తిరగబడాలి. గ్రామాలకి వెళ్ళి కూడా ఇటువంటి రాజకీయ నాయకులను అడగాలి. గతంలో ఉన్న టీపీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో వీళ్ళకి హామీలు ఇచ్చిన పరిస్థితి, వీళ్ళ ధర్నా దగ్గరికి వెళ్ళి కూడా ధర్నా చేసిన పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది ప్రతిపక్షంలో. మరి ఎందుకు ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? స్వార్థపరుడు, పచ్చి స్వార్థపరుడు. తెలంగాణ అంటే ఒక పైసా కూడా ప్రేమ లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో గదే. ఇగో ఆయనే చెప్పిండు కదా లాస్ట్ ప్రభుత్వం మీద, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల రెగ్యులరైజేషన్ ఇంకెన్నాడు అని ఆయన ఎవరి మీద? పోయిన ముఖ్యమంత్రి మీద. 1 సంవత్సరంలో పర్మనెంట్ చేస్తా అని హామీ ఏమైంది? కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు. ఇలా రేవంత్ రెడ్డిని మేం ప్రశ్నిస్తున్నాం. నువ్వు, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీరు కూడా అద్భుతమైన ఉపన్యాసాలు దంచిరు కదా నాయన. ఎన్ని రోజుల ఇంత ముందు ఆడ వినిపించినారు, తీసుకున్నావు? అది పైన స్టేజ్ మీద వినిపించింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. ఎన్ని రోజుల నెల రోజుల లోపట్నే, ఇంకా నేను 100 రోజుల లోపట అన్నా. వీళ్ళే ఇచ్చిన హామీని వాళ్ళు ఇచ్చినే తినేదాకా కూర్చోలే వీళ్ళు. 100 కాదు, నెల రోజుల లోపట్నే అని అడిగిన నేను. ఇక్కడ స్టేజ్ మీద 100 అని చెప్పి వాళ్ళకి ఇంకా 2 నెలలు ఎక్కించిన. అంటే 30 రోజుల లోపల చేస్తా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇయ్యాలని అధికారంలోకి వచ్చి కూర్చున్నాడు. ఈ సోయున్న వాళ్ళందరూ నీ ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చోండి, చెప్పుండ్రి, ఆయనకు చెప్పుండ్రి. ఆయన కూడా చెప్పిన ఏందో చూపిర్రి. మీ ఛానల్ ద్వారా ఏమైనా పోయేది ఉంటే వాళ్ళకి కూడా ఓనిండ్రి. వాళ్ళు అన్నయ్యే. ఇటువంటి వాళ్ళు ఏమంటారు? నేను ఊకే చెప్తున్నా ఈ మధ్యలో, ఆడి తప్పిన మాట ఏంటిది? ఆడి తప్పిన మాటని ఏమంటారు? ఆడి తప్పిన మాట అటు కాదు ఇటు కాదు అంటే ఏంటిది అన్నట్టు అంత 50-50 బ్యాచ్ వచ్చాడు కూర్చున్నది. ఈ బ్యాచ్ గాళ్ళతోనే ఇదే, అప్పుడో మాట ఇప్పుడో మాట ఇట్లుంటది ఎక్కడన్నా. సో వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు సోయికి రావాలి, వీళ్ళని పర్మనెంట్ చేయాలి. మీరేం డిమాండ్ చేస్తున్నారు? మీరేం అడుగుతా ఉన్నారు? క్రాంతిదళ ఏం లే, ఎవరు ఎంతమంది అయితే మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగానే అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఉండదు, కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదు అని ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కూడా, అంతకుముందు ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, వాళ్ళు కూడా అదే ప్రామిస్ తో వచ్చింది కదా. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఉన్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామన్నారు కదా. అందరు కలిసి కూర్చొని తీర్మానం చేసి ఉన్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి అంతే. అంటే ఇంకొకటి అనండి, ఈ బీసీకి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. నిన్న ఆయన ఏమంటున్నారు, మేము ఆమోదిస్తున్నామంటూ కూడా ఒక చర్చ తీసుకొస్తా ఉన్నారు. మీరు ఏం చెప్తారన్నాడు? స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీని కూడా కలుపుతామని పొంగులేటి శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు. మీరు దీన్ని ఏకీభవిస్తారా?
చేసింది అది స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మేము బీసీని కలపబోతున్నాం, బీసీ రిజర్వేషన్ 42% అని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నారు, కానీ అక్కడ ఢిల్లీలో ఏం జరగట్లేదు. మీరు ఏం చెప్తారు? ఇది మళ్ళా మోసం చేస్తున్నట్టు ఒక గారడి నాటకం లెక్కన కనబడుతున్నది. ఇది ఇన్ని రోజులు మలుచుకపన్నారు 18 నెలలు, ఇప్పుడు వచ్చి మేము ఆర్డినెన్స్ అంటున్నారు. మరి సోయిన్నోళ్ళు వచ్చిన 18 రోజుల లోపల చేసేది ఉంటే అయిపోవు కదా. ఇది చేసేది ఉంటే ఢిల్లీ దాకా పోదురు కొట్లాడుతురు చేయాలి కదా. ఢిల్లీలో 9th షెడ్యూల్లో రాకముందు ఎట్లకెళ్ళైతే ఎవరో తీసుకుపోయి కోర్టులేస్తారు. అందరికి తెలిసిన విషయం ఇదంతా, ఓపెన్ సీక్రెట్. ఇది మోసం చేసేందుకు చేస్తున్నది. బరాబర్ కావాల్సిందే. వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ 42% అయితే ఇస్తామని చెప్పిండ్రు, అది బరాబర్ కావాలి, కానీ దానికి చట్టబద్ధత ఉండాలి. ఎక్కడి నుంచి కొర్రీలు ఉండొద్దు, మళ్ళా స్లాబ్ పెట్టిర్రు 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్ ఉండొద్దు అని దాన్ని కోర్టులలో పోయి కొట్టించే ప్రయత్నం అయితే చేస్తుండ్రో అది మానుకోవాలి. వాళ్ళు ప్రాపర్ కనుక చేయగలిగేది ఉంటే మొదలై చేస్తలేరు. ఇది ఒక పెద్ద బక్వాసు బోకస్ అన్నట్టుగా జనానికి అర్థమవుతుంది. మొన్న కూడా మీరు ప్రెస్ క్లబ్ ద్వారా ఒక పాట కూడా పాడడం జరిగింది, ఏం చెప్తారు ఒకసారి? రేవంత్ రెడ్డి మామ, రేవంత్ రెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ, ఓ రేవంత్ రెడ్డి మామ, कर याद टीडीपी वाला क्या हाल था निराला, शुरू में हमने पूला पहनाए तुमको माला, अरे वाह रे इतनी जल्दी बदल गया करामा, रेवंत रेड्डी मामा, रेवंत रेड्डी मामा, रेवंत रेड्डी मामा, अయ్యయ్యో రామ రామ, రేవంత్ రెడ్డి మామ. కానీ యాద్ టీడీపీ వాళ్ళని ఎందుకన్నామంటే టీడీపీలో ఉన్నావు కదా, అయినా కానీ నిన్ను ఈ జనం నిన్ను దగ్గర తీసి ఈ వ్యవస్థలకంతా ఆద్యం పోసింది చంద్రబాబు నాయుడు కదా. ఇటువంటి వాటికి అన్నిటికీ కాంట్రాక్టులు అవుట్ సోర్సింగ్ అంతా ఆద్యం పోసింది అయినేనే. అటువంటి వాళ్ళ దగ్గర ఉండి వచ్చినా కానీ మా వాళ్ళు నిన్ను ఆదరించి గౌరవించి మేము నిన్ను నాయకునిగా యాక్సెప్ట్ చేసిన తర్వాత నువ్వు మొత్తం గద్దె మీద కూర్చున్నాక నీ ఒరిజినాలిటీ, నీ స్వలక్షణము, స్వగుణాలు బయట జనాలకు చూపించేసినావని చెప్పేటందుకు ఆ చరణంలో అర్థం. సో చూడొచ్చు, ఏదేమైనా కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నెరవేర్చాలంటూ కూడా పృథ్వీరాజ్ డిమాండ్ చేస్తా ఉన్నారు.